అనంతమైన సాగరం తనలో కలుస్తున్న నదులన్నిటినీ కలుపుకొని నిశ్చలంగా ఉంటుంది. అలాగే మనస్సు కూడా అన్ని విషయాలను తనలో దాచుకుంటుంది. ఎన్నో విషయాలు దాచుకుంటుంది. రోజులో జరిగే ఎన్నో విషయాల్ని లోపలే దాచుకుంటుంది. అలాగని మనం మనసులో ఉన్న వ్యర్థ ఆలోచనల్ని విషయాల్ని చేరనీయకూడదు. అన్నీ దాచుకుంటుంది కదా అని మనం అన్ని విషయాల్ని దాంట్లోకి పంపించకూడదు. వ్యర్థాలు అసలు పంపించకూడదు. మరి మనం ఎలా ఉండాలి? ఆలోచనలను గుర్తించి, మనకు వ్యర్థ ఆలోచనలు వస్తాయని గుర్తించి వ్యర్థ సంకల్పాలను వదిలించుకోవాలి. ఇచ్చి మనకు అవసరం లేదు ఇదని వదిలించుకోవాలన్నమాట. అప్పుడే మానసిక స్థిరత్వం చేసుకోగలం, మనసుని స్థిరపరచుకోగలం. మానసిక బలహీనతలు గందరగోళాలు ఉన్నప్పుడు మనస్సు స్థిరంగా ఉండదు. ఆటితోటి సరిపోయి వేగిపోద్ది. మనస్సు స్థిరంగా ఉండదు. మరి ఏం చేస్తుంది? ఇతరులను బాధ్యతలను నిర్వహిస్తూనే మనసును స్థిరత్వంగా ఉంచుకోవాలి. మనకున్న బాధ్యతలు అన్నింటినీ ఏదిని వదిలిపెట్టక్కర్లేదు. మనం స్థిరత్వంగా ఉంచుకోవాలి మనసును. కష్టతరమైనటువంటి బాధ్యతలను నెరవేర్చాలన్న మనస్సు నిలకడగా ఉన్నప్పుడే కుదురుతుంది. మనం ఎంత స్కిల్తోనో ఎన్నెన్నో పనులు చేస్తాం. సంవత్సరం అంతా చదువుతాం. 2 గంటల్లో ఎంతో సిలబస్లో నా క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాం. అప్పుడు మనసు ఎంత ఏకాగ్రతగా ఉంటే వీలవుతుంది? అంత ఏకాగ్రతగా, అంత నిలకడగా ఉంచుకోవాలన్నమాట. మనసును అలా తయారు చేసుకోవాలి మనం. మరి లేకుంటే మనసు కోతి లాంటిది. కోతి కొమ్మచ్చులు ఆడుతుంది. ఇందు మీదకి అందు మించి మనసు ఉడుకుతూ ఉంటుంది. అలా వదిలేస్తే కోతిలాగే కొమ్మచ్చులు ఆడుతుంది మనసు కూడా. మనసును పెంపుడు జంతువులాగా మలుచుకోవాలి. అప్పుడే విజయాలు సాధ్యమవుతాయి, సంకల్పాలు సిద్ధిస్తాయి. 5-6 సంవత్సరాల వయసుకి ధ్రువుడు శివధ్యానం సాధించి తపస్సు చేసి మనసును ఏకాగ్రం చేసే శక్తికి చేశాడు. మరి ఆ బాలుడికి అంత చిన్న వయసుకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బాలుడికి ఎక్కడిది? లక్ష్యం, గురి, దాన్ని సాధించడానికి మనసుని బలీయంగా స్థిరపరిచాడు. అంత చిన్నపిల్లడు ఎలాగ సాధించగలిగాడు? అంత ఆ లక్ష్యాన్ని గురి చేసుకుని అలా సాధించాడు అనమాట. సాధన సఫలీకృతం అయింది. ఈనాటికి ధ్రువుడు ఆకాశంలో నక్షత్రమై మనకు దర్శనమిస్తున్నాడు. అంత ఏకాగ్రత, అంత నిశ్చలత, నిబ్బరం అన్నీ మనం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అది ఏది సాధించడం. ఇప్పుడు సాధించిన వారికి అందరికీ కూడా అలా మనసు నిబ్బరం, ఆ నిశ్చలత ఉండబట్టే సాధించగలిగాను. మనం కూడా ఈ విషయాలు, మంచి విషయాలు ఎక్కించుకోవాలి, కానీ అనవసర విషయాలన్నీ మనసుకు ఎక్కించుకోకూడదు. దాన్ని స్థిరత్వం కోల్పోకూడదు. నిదానంగానే ఉండాలి, ఓర్పుతో ఉండాలి. సరేనా? రేపు ఇంకొకటి చెప్పుకుందాం.